దేశంలో లోక్సభ సీట్ల సంఖ్య 543. ఇవి 1971 జనాభా లెక్కల ఆధారంగా కేటాయించబడ్డాయి. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో డీలిమిటేషన్ ప్రక్రియను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే 2026 తర్వాత కొత్త డీలిమిటేషన్ తప్పనిసరి అవుతుందనే చర్చ జరుగుతోంది. దీంతో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ సమతౌల్యం అంశం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈఏసీ పీఎం విడుదల చేసిన వర్కింగ్ పేపర్ ఆసక్తికరమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. కేవలం జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వాటా తగ్గే ప్రమాదం ఉంది. ఈ అసమానతను తగ్గించేందుకు అన్ని పెద్ద రాష్ట్రాలకు దాదాపు 50% వరకు సీట్లు పెంచే ఫార్ములాను ఈఏసీ పీఎం సూచించింది. ఈ మోడల్ అమలైతే లోక్సభ మొత్తం సీట్ల సంఖ్య 543 నుంచి సుమారు 824 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న అనేక నియోజకవర్గాలను 2 లేదా 3 భాగాలుగా విభజించి కొత్త స్థానాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న నగర ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి మెట్రో నియోజకవర్గాలను కూడా విభజించే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం 25 స్థానాల సంఖ్య మరింత పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ రాష్ట్రాల ప్రధాన వాదన ఏంటంటే, మేము కుటుంబ నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేశాం, జనాభాను అదుపులో ఉంచాం. ఇప్పుడు ఇదే కారణంగా మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం అన్యాయం అనేది. ఈ నేపథ్యంలో ఈఏసీ పీఎం ప్రతిపాదన దక్షిణ రాష్ట్రాలకు కొంత ఊరటనిచ్చే పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే అది ఇప్పటికీ ఒక వర్కింగ్ పేపర్ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. డీలిమిటేషన్ ఎలా జరగాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశాలపై భవిష్యత్తులో పార్లమెంట్, రాజకీయ పార్టీలు, రాష్ట్రాల మధ్య విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి లోక్సభ డీలిమిటేషన్ పై చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్తర, దక్షిణ రాష్ట్రాల వివాదానికి ఈఏసీ పీఎం కొత్త ఫార్ములా ఒక మధ్యంతర పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన అమలవుతుందా లేక మరో కొత్త మోడల్ వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తెరనుంది. 543 సీట్ల లోక్సభ 824 సీట్లకు పెరిగితే దేశ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.